అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ ఎర్లీగా లేద్దాం అనుకున్నాం, కానీ చల్లగా ఉండేసరికి అస్సలు లేవబుద్ధి అవ్వలేదు. 6:30కి అలారం పెట్టుకుంటే దాన్ని 10 మినిట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ 7కి లేచాను. ఇంకా లేవంగానే ఫస్ట్ అయితే బ్రష్ చేశాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ పేస్ట్ అయితే అయిపోయింది, కానీ ఇంకా లోపల ఉంటుంది కదా అనేసి ఇక కొత్త తీసే ఓపిక లేక దాన్నే వాడుతున్నాను. కొత్తవన్నీ అంటే సరుకులు, గ్రోసరీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాను. అవన్నీ సర్దాలి, ఇంకా సర్దలేదు. అందువల్ల ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతున్నా. ఇంకా నేను బ్రష్ చేస్తూ ప్యారలల్గా మా బాబుకి స్కూల్కి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే యూనిఫామ్ అయితే తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట. యూనిఫామ్, బెల్ట్, సాక్స్లు ఇవన్నీ సెట్ చేసుకుంటే నాకు కొంచెం టెన్షన్ పోతుంది. సో వాళ్ళు లేవగానే వెంటనే రెడీ చేయొచ్చు. ఇంకా బ్రష్ చేశాక ఫస్ట్ అయితే ముందైతే వర్షం వస్తుంది కదా, అయినా సరే మట్టిగా ఉంది. అంటే వర్షం ఎక్కువ పడడం వల్ల చుట్టుపక్కల ఉన్న గోడలకి అవన్నీ సున్నం అంతా రాలిపోయి మొత్తం ఆగిపోయింది అనమాట. ఇంకా మా ఇంటి ముందే వాటర్ వెళ్ళడానికి అయితే హోల్ అయితే ఉంది. అందువల్ల అంతా అక్కడే వచ్చి ఉండిపోతుంది అనమాట చెత్త మొత్తం. ఇంకా మా పక్క పోర్షన్ వాళ్ళకైతే ఊడవలసిన అవసరం లేదు, కానీ నాకైతే రోజు ఇదొక పని ఉండిపోతుంది. వర్షం రాని రోజైనా దుమ్ము ఎక్కువ వస్తుందని చెప్పేసి అప్పుడు క్లీన్ చేయాల్సి వస్తుంది. వర్షం వచ్చిన రోజైతే ఇది అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా ఇక్కడికి కొట్టుకొస్తుంది అనమాట. అందువల్ల ఎక్కువ చెత్త ఇక్కడే ఉండిపోతుంది. ఇంకా రోజు లేవంగానే ఫస్ట్ అయితే అది క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అది అలా ఉంచుకుంటూ ఎంత పని చేసుకున్నా నాకు మైండ్ అంతా అక్కడే ఉండిపోతుంది అనమాట. అది క్లీన్ చేస్తే అయిపోతుంది కదా అనే ఒక టెన్షన్. ఇంకా దానివల్ల ముందైతే దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవచ్చు కదా అని ఇంకా ఫస్ట్ అయితే అది క్లీన్ చేస్తున్నాను. మామూలుగా సమ్మర్ ఎండింగ్లో వచ్చాం కాబట్టి ఇంకా 1 మంత్ వరకు వర్షాలు ఎక్కువ లేవు. అందువల్ల రోజు ఊడ్చి అదంతా కడిగేదాన్ని. మా పక్క పోర్షన్ వాళ్ళు ఊరెళ్ళి రాలేదన్నమాట, రీసెంట్గానే వచ్చారు. ఇంకా వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళకి కూడా నేనే క్లీన్ చేశాను. ఇంకా అదంతా కడుగుతూ తుడుస్తూ సరిపోయేది. నాకు 1/2 అవర్ to 1 అవర్ పట్టేది. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా పైన ఊడ్చేస్తున్నాను. ఇంటి ముందు గుమ్మం వరకు అయితే కొంచెం వాటర్తో అయితే కడుగుతున్నాను. ఎందుకంటే ఈగలు అయితే ఎక్కువ వాళ్తున్నాయి. వాటర్ ఆగిపోయి ఉన్న చెత్త అదంతా ఉంటుంది కదా, దానివల్ల ఈగలు వస్తున్నాయని చెప్పేసి ముందు వరకు అయితే వాటర్తో కడుగుతున్నాను. ఇంకా చుట్టూ అయితే ఇక వర్షం పడుతూనే ఉంటుంది, కడిగిన వేస్ట్ అని చెప్పేసి ఇంకా పైన మట్టి ఉంటే అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మొక్కలవి పెట్టాను కదా, వర్షం నీళ్ళు పడడం వల్ల మట్టి మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇంకా రోజు కడగాల్సి వస్తుంది. ఇంకా తప్పదు, ఏం చేస్తాం. కొన్ని ఇష్టాలు ఉన్నప్పుడు కష్టాలు కూడా ఉంటాయి. మొక్కలు పెంచడం ఇష్టం కాబట్టి ఇంకా దాంతోపాటు దానివల్ల పని కూడా ఎక్కువైపోతుంది. ఇంకా కొన్ని సాక్రిఫైస్ చేయాలన్నమాట. మొక్కలు పెంచడం ఇష్టం కాబట్టి ఇంకా టైంని, ఎనర్జీని అయితే మనము స్పెండ్ చేయాలని, లేకపోతే ఇంకా అలానే వరస్ట్గా తయారైపోతుంది. ఇంకా ఈరోజు గురువారం కాబట్టి బుధవారం, గురువారం, శనివారము, సోమవారం అన్ని వారాలు నేనైతే కంపల్సరీగా ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతనే తినడం కానీ చేస్తానన్నమాట. ఇంకా గురువారము అవడం వల్ల ఈరోజు ఇంకా అన్నీ క్లీనింగ్ అంతా త్వరగా చేసేసుకున్నా. మా బాబుని స్కూల్కి పంపించే ముందే పూజ చేసుకోవాలనుకున్నా కానీ కుదరలేదు. ఇంకా వాడిని స్కూల్కి పంపించి వచ్చేటప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాను. మా బాబుని స్కూల్కి పంపించి రిటర్న్ వస్తున్న టైంలోనే అక్కడే పక్క గల్లీలో సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా వచ్చాక పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో ముందు చేసి వెళ్ళాలంటే కుదరలేదు. అందుకే టెంపుల్కి వెళ్ళి వచ్చాక ప్రసాదం తిన్నాకనే ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు అలా అయిపోయింది. ఇంకా ఈరోజు ఇదైతే ఈ టేబుల్ అయితే క్లీన్ చేయాలనుకున్నా, అందుకే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసా. ఈ కప్ అయితే మొన్న పగిలిందనమాట. 2 సెట్స్ వచ్చాయి, ఇందులో ఒకటి పగిలిపోయింది. ఇంకా దీన్ని ఏదో ఒక రకంగా అయితే యూజ్ చేయాలి, పడేయాలనిపించట్లేదు. బాగుంది కలర్ఫుల్గా. ప్రెసెంట్ అయితే పిస్తా ఉంటాయి కదా షెల్, అవి అయితే వేస్తున్నాము. ఆ వేస్ట్ వేసుకోవడానికి అయితే కప్పాలు అక్కడ పెట్టాను. దాన్ని అయితే ఇంకా వేరే దేనికైనా యూజ్ చేయాలని చూస్తున్నాను. ఈ కింద మ్యాట్ మార్చి ఒక 10-15 డేస్ అవుతున్నట్టుంది. ఇంకా వైట్ కలర్ అవడం వల్ల ఏంటంటే త్వరగా మరకలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ మ్యాట్ కూడా వేయాల్సిన అవసరం లేదు, కింద టేబులే కాబట్టి. కానీ నేనైతే ఇంకా మరకలు అవి ఎక్కువ పెడతా ఉంటాను. మా బాబు అవి వేస్తుంటాడు, ఇంకా వాటర్ అవి పడతాయి కాబట్టి ఇంకా మ్యాట్ అయితే వేస్తున్నాను. ఇంకా ట్రాన్స్పరెంట్ కవర్ అట్లా వేద్దాం అనుకున్నాను, కానీ
ఈ ఇక్కడ ఒక మచ్చ పడింది కదా, అదైతే అస్సలు పోవట్లేదు. అది ఎలా పడిందో ఏమో, ఇంకా రుద్ది నా చెయ్యే పోతుంది కానీ అదైతే క్లీన్ అవ్వట్లేదు. ఇంకా పైన కాలింగ్ పెట్టి క్లీన్ చేసి ఇంకా ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ వేసి దాని మీద అయితే సోఫా మ్యాట్స్ ఉన్నాయన్నమాట. నేను కొన్నానప్పుడు ఇప్పుడు సోఫాలన్నీ తీసేసాం కదా, పాడైపోయినాయి అని చెప్పి ఇంకా మ్యాట్స్ అలానే ఉన్నాయి. అందులో ఒకటి అయితే ఈ టేబుల్ మీద అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా వాటర్ పడ్డా ఏం పడ్డా సరే ఆ మ్యాట్ పీల్ చేసుకుంటుంది, కింద వరకు అయితే పోదు. ఎందుకంటే ఇది చెక్క కాబట్టి నా అంతే ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఏదైనా సరే కొనడం ఈజీ కానీ మెయింటైన్ చేయడం కష్టము. ఈ మెయింటైన్ చేసే దాంట్లోనే ఇంకా ఎక్కువ టైము ఎక్కువ పని పడుతుంది. ఇంకా ఎప్పుడో వారానికి ఒకసారి లేకపోతే 10-15 డేస్కి ఒకసారి అలా అయితే క్లీన్ చేస్తానన్నమాట. ఊరికే క్లీన్ చేయాలంటే ఇంకా మన వల్ల అవ్వదు, ఇంట్లో పనులు ఇవి సరిపోతాయి. ఇప్పుడైతే క్లీన్ చేశాను కదా, ఇంకా మళ్ళీ శ్రావణ మాసం స్టార్టింగ్లో చేస్తానేమో. ఇంకా ఈ టేబుల్ మీద అయితే ఈ పచ్చళ్ళు ఇవన్నీ అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా అంటే మొన్న క్లీన్ చేసి పెట్టాను కానీ ఇందులోకి అయితే ఇంకా ఫిల్ చేయలేదు పచ్చళ్ళు. అవి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ తినట్లేదు పచ్చళ్ళు అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టాను. ఎప్పుడైనా కావాలి అంటే ఇంకా వీటిలోకి తీసుకొని పెట్టుకోవచ్చు. ఎక్కువ హాల్లోనే తింటాం కాబట్టి ఇంకా ఇక్కడ దగ్గరలోనే పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే కర్రీస్ ఎలాగో చేసినా సరే సైడ్కి ఏదో ఒక పికిల్ అయితే ఉండడము, ఏదో ఒక పికిల్తో తినడం అలవాటు. అలాగే నేను పెరుగులో కూడా తింటుంటాను. దానివల్ల మళ్ళీ కిచెన్లోకి వెళ్ళడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే సెట్ చేసుకున్నాను. ఇంకా వాటర్ క్యాన్ ఇవి కూడా ఇక్కడే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే రైస్ కర్రీ ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ కోసం ఒకసారి, పికిల్ కోసం ఒకసారి ఇన్నిసార్లు తిరగాలంటే కష్టం కదా అని చెప్పేసి నేను ఇక్కడే టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ ఆ ర్యాబిట్ అయితే మా బాబు కిడ్డీ బ్యాంక్ అనమాట. అది ఓపెన్ చేశాను కానీ దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లే, పడేయాలనిపించట్లేదు. బాగుంది క్యూట్గా అని చెప్పేసి ఇక్కడైతే సెట్ చేసుకున్నాను. ఇంకా క్లాక్ అయితే గ్లాస్ మార్పియాలి కానీ ఇంకా మార్పించలేదు, దానికి ముహూర్తం ఇంకా కుదరలేదు. ఇంకా మా బాబు వాటర్ బాటిల్, మా హస్బెండ్ వాటర్ బాటిల్ అనమాట. ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనీ ప్లాంట్ ఉంటే అదైతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. మొన్న వర్షానికి బయట పెట్టాను. వర్షం నీళ్ళు పడితే కొంచెం గ్రీన్గా తయారవుతుంది, చెట్టుకు కూడా బలం అని చెప్పేసి ఇంకా బయట పెట్టాను. అదైతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఈరోజు వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట. ఫుల్ వర్షము. మార్నింగ్ నేను ఊడ్చే టైంకి అంత లేదు కానీ నేను ఊడ్చిన తర్వాత స్టార్ట్ అయిందనమాట వర్షము. నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఆఫ్టర్నూన్ టైం కల్లా కొంచెం తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా ఈ ముసుగులు అనేవి ఈరోజు కూడా ఉంటుందంట. మరి రేపటి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ న్యూస్లో అయితే నిన్న ఇవాళ బాగా ఉంది వర్షం అని చెప్పారు. ఈ వీడియో అయితే నిన్న ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 6:30 ఆ టైంలో అయితే రేషన్ షాప్కి అయితే వెళ్ళాము. కేవైసీ అది అప్డేట్ చేయాలి అంటున్నారు కదా, దానికోసం అయితే వెళ్ళాము. నాది మా హస్బెండ్ది ఆల్రెడీ కేవైసీ అయితే అయిపోయింది. మా బాబుది అయితే చేయాలన్నారు కానీ ఇంకా ఆధార్ వాడిది అప్డేట్ కాలేదనమాట. అంటే 5 years లోపు ఉన్నప్పుడు తీసామన్నమాట ఆధార్ కార్డు, అవి తీయించాము. మళ్ళీ దాన్ని అయితే అప్డేట్ చేయించాలన్నారు. ఇంకా అప్డేట్ చేయడం కోసము ఇంకా బయోమెట్రిక్ అదంతా చేయించిన తర్వాత కొత్త కార్డు అయితే వచ్చింది. అది జనరేట్ అయినాకనే ఇంకా రేషన్ అనేది కేవైసీ అప్డేట్ చేస్తా అన్నారు. ఇంకా దానివల్ల ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఈ రోజుతో లాస్ట్, అంటే 30తో లాస్ట్ అని న్యూస్లో అయితే చెప్పారు. మళ్ళీ ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తుండొచ్చేమో కానీ మేమైతే ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి వాడిది కూడా కేవైసీ అప్డేట్ చేయించాము. మాకు కొంచెం దూరంలోనే ఉంది, ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఆటోలోనే వెళ్ళాము. ఇంకా మా బాబు హస్బెండ్ వెళ్తే సరిపోయేది కానీ ఇంకా నాది కూడా అప్డేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇంకా ముగ్గురం అయితే వెళ్ళాము. ఒక 1/2 hour అయితే లైన్లో నించున్నాము. చాలా క్యూనే ఉంది. ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయి రిటర్న్ అయ్యే టైంకి ఇంకా వర్షం అయితే పెద్దగా అయిపోయిందనమాట. ఇంటికి వచ్చి ఇంకా డిన్నర్ చేసాము. ఈరోజు వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.